3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాడు కొడుకులమ్మ ఓబామా పెంచినాడు కొడుకులమ్మ ఓబామా సత్యవాది కొడుకులు కొడుకులు అంటున్నావు. కొడుకులు ఎవరి కొడుకులు కన్నాడ మన కొడుకులు పెంచినాడ మన కొడుకులు 5 నెలల తల్లి కడుపు లోపల కన్న కొడుకు పెడుకు అన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తా తడక సాటుకు పోతుంది, బయట కొంగు చదురుకుంటది. కోడెల్లి మల్లన్న నా కోరుకున్న కొడుకు ఉడితే నీ కూర మీ తండ్రి తండ్రి ఓ ఎవడా రాజన్న నాకు బిడ్డ ఉడితే నీకు జోట కోలే కట్టేత జోట కావాలి తానకన్నా తల్లి మొక్కుతుంది. 9 మాసాలు మోసి 10 వేళ్ళు పక్కన పెట్టి ఎర్ర రక్తాన్ని తెల్లగా సనివాలు చేసి ఇస్తే 20 వేళ్ళ కొడుకుని చేసి ఈడైన పిల్లాని చేస్తే అర్ధరాత్రి లేచి అవ్వాలి బాచాడు పిల్లలు 2 గాళ్ళు మొక్కే కొంచెం నా కొడుకులు తయారందులో కన్నీనా బాగా రాగుతున్నారు. బాడు కాడు అవ్వని వినా ఎరేసి అయ్యలు వినామనేది దిమ్మడ దమ్మడ గుద్దే కొంచెం నా కొడుకులు తయారైండ్రు. నీ కొడుకుల కొట్టేయగాదే ఓ బామా కొడుకులంటే ఓకే ఓ బామా బిడ్డలు అంటున్నావు. బిడ్డలు ఎవరి బిడ్డలు ఎక్కడనాడ మన బిడ్డలు పెంచినాడ మన బిడ్డలు బిడ్డలైతే అత్తగారింటి కానించాలి అమ్మగారించాలి అత్తగారింటికి వచ్చిన వాళ్ళు అత్త ఓ రాజన్న మా అమ్మ చూడ మా నాయన మంచిగా ఎనుకటి బిడ్డలు అడిగారు కానీ ఈ కాల బిడ్డలకు అంత సీనే లేదు. ఈ కాల బిడ్డలు అత్తగారింటి కాడ బిడ్డలు అమ్మగారించాలి వాళ్ళు అత్తగారింటికి వచ్చిన వాళ్ళు అంతే. రాజన్న మావ గంటీలుండే ఉన్నాయా మావకు నాన్నక్లేస్ ఉండే ఉన్నదా మాయకు దండ గడియాలు బోలు గడియాలు ఉండే ఉన్నాయా. ఎందుకని అంటే తల్లిదండ్రులు వచ్చినాడు అమ్మో అమ్మో అయ్యో అయ్యో మీద వేసినాడు 9 వద్దులు ఆడబిడ్డ కట్టమని అన్ని ఇతర ఆశపడతారు కానీ ఏ బిడ్డ ఎవరట్లేదు ఏ బిడ్డ ఎనడుతలేదు. పెద్దల కత్తున్నాయి పెద్ద రామాత బాళ్ళ కత్తున్నాయి బతుకమ్మ పండుగ పిల్లల కత్తున్నాయి పీరీల పండుగ. బతుకమ్మ పండుగ రోజు మన బిడ్డను తీసుకొచ్చి 10,000 పట్టు చీర పెట్టి 5,000 అద్దాల రేగ పెట్టినట్టయితే ఇరిగింటోతాను పొరిగింటోతో ఎల్లక్క మల్లక్క పోచక్క పోచకని బాచనురా చిత్ర జగకే రాయమురా సీరా సీరా నక్కిల సీరా లబ్బడద్దాల సీరా ఏసుగుర్రము అత్తగారికి దారేది పోరాటం సీరలు బతుకమ్మ సీరలు తెలంగాణ సీరలు జగ్గకు అని చెప్పుకుంటా మన బిడ్డ పోతుంది బామా లేదు బిడ్డ ఈ చీరాచీర మళ్ళీ చెడి పెట్టామని మన బిడ్డతో చెప్పినట్టే తాడల్లో గుణవేంట కానీ మూతాడు పెడతారు ముక్కుడు పెడతారు సంకల పోరు చెప్పబడతారు ముళ్ళు తీసుకుంటారు సంకల వారేసుకుంటారు మా అవగాంటికి అత్త ఏం పెట్టిరా వాళ్ళ సంసార సట్టు బండలు గాను వాళ్ళ గిరాలు కాను వాళ్ళ ఆవులు కాను వాళ్ళు గిల్ల 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 ఓరాలు గిద గిద ఉరికత్తరు ఎత్తోడు దేశంలో మంది చవగాలిన వాడబోతారు అవ్వగారిల్లు గాలిపోనంటారు అవ్వగారిల్లు ఊలిపోనంటారు అన్ని పిల్ల పెడతగాదే ఓ బామా సత్యవర్ణ మహారాజా కొడుకులు లేరని బిడ్డలు లేరని ఏడుస్తాను నన్ను రాదుకో రాదు నిన్న
మంచిగా చేస్తావా బిడ్డ మిమ్మల్ని మంచిగా దాస్తావంటావా బిడ్డ మంచిగా దాదుడు కాదు ఊళ్ళో పెట్టి అరుచుకుంటా ఎట్లా ఎట్లా అంటావు పానం ఉండగానే మేము 10 మంది వస్తా 10 మంది వస్తా సత్యవతికుండు నీకు అబ్బ కొడుకు నువ్వు మరణంగానే కాటదానం పెడతావా ఎందుకంటావు ఈ సొమ్ము ఏంటంటావు మీరు మనుండంగానండి తినిస్తారా సొమ్ము మీరు సంపాదించిన సొమ్ము అంతా తిననిస్తారా సినిమాకు ఓనిస్తారా ప్యాకాట ఆడనిస్తారా ఓ షికారి ఓనిస్తారా ఓ బిర్యానీ తినిస్తారా ఓ బీరు తాగనిస్తారా హోటల్లో తిననిస్తారా నిన్ను సాదుకుంటే నన్ను సాదుకుంటే ఇక మేము 10 మంది వాళ్ళు సావట్టి అనుకో ఇక 50 ఎకరం అమ్ముకోవచ్చు 50 ఎకరం అమ్ముకోవచ్చు మంచిగా హోటల్లో తినవచ్చు మోటల్లో వండవచ్చు బిర్యానీ తినవచ్చు బీరు తాగవచ్చు ప్యాకాట ఆడవచ్చు పండుకోవచ్చు అట్లా ఇవారికి ఎవరైనా చేసినావా బిడ్డ నేనా మా తాతను చంపినట్లే మీ తాతనా అయ్యో మీ తాత ఏమన్నాడు మీ తాత జోలు నువ్వెందుకు మీ తాత నీ జోలికి ఎందుకు వచ్చాడు మీ తాతను గట్లెందుకు చంపినావు బిడ్డ మరి మా తాత ఎందుకు చంపినామంటావు దానికి ఒక చరిత్ర ఉన్నది ఇక తాత నేను కథ పోతానా ఇక ఇంటికాడు ఉండు తాత నా పిల్లం కావాలి పిల్లం కావాలి ఉండు తాత అన్న కర్వానికి ముసలు ఒడిగి ఆడ గడం చేసుకొని గలవల్ల వండుకున్నాడు ఇక రోజు నేను కథకొచ్చినాడల్లా గలవల్ల వండుకుంటాడు ఇక నైట్ మంది తెచ్చిస్తానా ఇక ముసలోడు తాగుతాడు మంచిగా అట్లనే ఓ రోజు 2 రోజులు అయింది మీ పొల్ల కావాలి గలవల్ల వంటాడు గలవల్ల వంట భయం కాకుండా ఇక 3వ రోజు ఏం చేసిండో ముసలోని కళ్ళు పోటీ తాగినాక ఏమనిపించిందో బుజ్జిగా రాయా అన్నాడట బుజ్జిగా రాయ బజ్జిత్తా అన్నాడట మా తాత ఏం కొనుక్కొచ్చిండో ఇత్తడు కాస్తాను ఆ పూరి వచ్చిందట నా పెళ్ళం ఇక నా పెళ్ళం వచ్చినాక ఎక్కడ పడితే అక్కడనే గిస్తాడట ఎక్కడ పడితే అక్కడనే చెక్కలు కూడా చేస్తాడట ఏ మంచుకున్నవే మనవరాలా కొత్త ఎర్రగా ఉన్నావు ముద్దుకున్నావు అని చెక్కలు కూడా చేస్తాడట గిస్తాడట ఇక నా పెళ్ళలో ఏం చేసింది కదా ముసలోడు పాడవాడికి వచ్చాను ఏడ్చుకుంటే తెల్లందాక అట్లా నేను కథ పోతి ఇంటికి పోయి ఇంటికి పోయినాక నా మీద మరి ఏడుతాను నీ పెళ్ళం నా పెళ్ళం ఏంది ఏడుతాను నిన్న మొన్న ఏడకపోతే ఇయ్యాలి ఎందుకు ఏడుతాను మీ తాతకి ఇట్లా చేసిండు బుజ్జి అన్నాడు బజ్జిస్తారా అంటే నేను ఇత్తడు కావచ్చు అని నేను అనుకున్నా ఓ ముసలోడు పాడగాలి నన్ను ఇక్కడ దగ్గర చెక్కలు కూడా ఎత్తాను గిచ్చుతాను మంచుకున్నావు ఎర్రగున్నావు అంటాడు నువ్వు ముసలోడు నాకు అప్ప చెప్పినావు అని ఎడతాను ఆహా బిడ్డ వీని కొట్టదు తిట్టదు తిట్టకుండా వీనికి వట్టలు తీయాలి అని నేనేం చేసినా మళ్ళా కథ పోయినాడు మంచిగా నైట్ మందు కొనుక్కున్నా ఆ రోజు కొనుక్కొచ్చున్నాయి ఆ సూరుకున్న గడ్డి మందు తీసిన అందులో పోసి తాత ఇగో ఈ మందు తాగి మంచిగా కావాలి వండుకో ఇక మళ్ళా రేపు నైట్ తెస్తా అన్న వాళ్ళ అన్నాడు బిడ్డ అన్నాడు ఇక ముసలోడు నైట్ మందు తాగిండు ఇక పండ్లు ఇచ్చిండు ఇక తెల్లారి వరకే పనులు ఇచ్చిండు ఇక తెల్లారి వాళ్ళకి పనులు ఇచ్చి ఇక తాత అని ఏడిసిన మళ్ళీ వెనక సిరిపోయి గట్ల అందుకొరకే ఎంత ఎడ్డైన గుడ్డని ఎవరి కడుపు వాళ్ళకు తీపి ఉంటారు ఓ నాద ప్రాణేశ్వర అత్త కొడుకులు అక్కర రారు తెల్ల బిడ్డలు చేతికి రారు కళ్ళని కడుపు కావాలి కత్తింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ మైలగా ఉన్నయ్యా ప్రాణేశ్వర 60 ఏళ్ళకి 70 ఏళ్లకు తచ్చుకి ఈ వయసు కత్తన్నంగానే మనకు అటువంటి పుత్ర సంతానం లేదు నాకు కొడుకుల బిడ్డల సంతాన ఫలం అయితేనే భూమి మీద బ్రతుకుతా లేకుంటే చచ్చిపోతా అగజుడు అవలాల వక్కలాల ఆలకించ బాతలాల అల్లాల తమ్ములాల గాబాల సత్యవతి దేవే అమ్మా ఓనాదానిలో లింగం ఆచార్య పరమెడలోన బతుకమ్మ రామేలు బంగారమా మనకు అమ్మాని పిలువ ఆడవిల్ల లేదు బాపాని పిలువ కొడుకులు లేరన్న ఆ భార్య అడగబట్టే ఆడి తలుసుకుంటే ఐరును బయలు చేస్తుంది బయలును బట్ట పే చేస్తుంది ముందర లేని మొండి కులం గాజులు పెట్టుకున్న గయ్యాడు కులం బట్టలు పెట్టుకున్న మదర్ చోది కులం నా భార్య నగండం చేసుకుంటే నా భార్య నాకెట్ట దొరుకుతుంది ఓ బామ సత్యవతి దేవి నీ అసొంటి పిల్లవాట నా అసొంటి మొగడాట కొడుకుల బిడ్డల గురించి గిట్నే కొట్లాడి రాటనే ఓ చిన్నదానా నీ అసొంటి
భర్త నా సోంటి భార్య గిట్నే కొట్లాడిర్రా ఎట్లా కొట్లాడినయ్యా ఎట్లా కొట్టాడంట ముసలమ్మ 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 మనవాడ మనువాడ మనువాడో నా నడు వంగుడు సోచేవారో మనువాడ మనవాడ మనవాడ మనవాడో నా నడు వంగుడు సోచేవారో మనవాడ మనవాడ మనువాడ మనువాడో నా నడు వంగుడు సోచేవారో మనువాడ మనవాడ మనవాడ మనవాడో నా నడు వంగుడు సోచేవారో మనవాడ నాగలికి నాగలి వంక కొడవలకి పీడి వంక నడువుకు నడివి వంక నడవంగుడు సోద్యమారో మనవాడో మాణిక మనవాడ మనవాడ మనవాడో నా నడు వంగుడు సోచేవారో మనవాడ నాగలికి నాగలి వంక కొడవలకి పీడి వంక నాకు నడివి వంక అయ్యో నాగలికి నాగలి వంక కొడవలకి పీడి వంక నడవంగుడు సోద్యమారో మనవాడో మాణిక మనవాడ మనవాడ మనవాడో నా నడు వంగుడు సోచేవారో మనవాడ ముసలమ్మ 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 ఎట్లా నడిచినారే ముసలమ్మ ఎట్లా నడిచినారే ముసలమ్మ 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 ఎట్లా నడిచినారే ముసలమ్మ గుడికిత్తునాలానా గుడిక పువ్వు తేల్లానా నెత్తి నడుచుడు సోద్యమారో మనవాడో మాణిక మనవాడ మనవాడో నా నెత్తి నడుచుడు సోచేవారో మనవాడ మాణిక ఇక గుడికిత్తునాలానా గుడిక పువ్వు తేల్లానా నెత్తి నడుచుడు సోద్యమారో మనవాడో మాణిక మనవాడ మనవాడ మనవాడో నా నెత్తి నడుచుడు సోచేవారో మనవాడ ముసలమ్మ 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 నీ సంగతేతో చెప్పరాదే ముసలమ్మ 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 నీ సంగతేతో చెప్పరాదే ముసలమ్మ ఇక కొడుకు కొడుకు అయితే తోలాట వాడిస్తూ బిడ్డ కొడుకు అయితే నిన్నెట్లా ముట్టుకుందురో మనవాడో మాణిక మనవాడ మనవాడ మనవాడో ప్రాణేశ్వర భగవంతుడు పూజలు చేసి కొడుకుల బిడ్డల పొలం తెచ్చుకున్నామయ్యా ఓ బామ సత్యవతి దేవి నీ ఎంబడి రావాలన్న నా తరము కాదు రాజుంటే రాజ్యం అంత మంచిగుంటే జంగలి పులచన జంగల్ అంత మంచిగుంటది ప్రజలే మన కొడుకులు ప్రజలే మన బిడ్డలు కొడుకుల బిడ్డల గురించి బాధపడకంటున్నాడు ఆగో ఓ నాథ ప్రాణేశ్వర కొడుకుల బిడ్డల గురించి బాధపడకంటున్నవయ్యా ఆగో ఎందుకు అని అంటే పట్నం మీది ప్రజలే కొడుకులు పట్నం మీది ప్రజలే బిడ్డలు అన్నవు నాదా అవునమ్మా ఈ ప్రజలు మన కొడుకులు ఎట్లయితారు గా ప్రజలు మన బిడ్డలు ఎట్లయితారు అయ్యా తర్రైన బుర్రైన తన సేరు వండాల గుడ్డైన గూనైన తన కడుపు తనకు వండాలంటారు నాదా అక్క కొడుకులు అక్కడి రాడు సెల్ల బిడ్డలు చేతికి రాడు కన్నది కడుపుగా వాళ్ళ కట్టింది బట్టగా వాళ్ళ కాళ్ళ మీద పడ్డ మైలగా ఉన్నయ్యా ఆగు ఇంత మందిలోన పర ఇంటి పిల్లగాడిగా అను కొంచెం అంత నల్లగున్నట్టే ఉంటే మనమేమంటామయ్యా చూసిన వాళ్ళు ఓ రాజవ ఎందుకు నట్టవ సవరి కాకన్నా కొంచెం అంత ఎర్రగున్నది అని అంతకన్నా కర్రెగా పాడుపడ్డదా అని మన పేర్లు పెట్టినట్టయితే మాకు కర్రెగా పుట్టిందని వాళ్ళు వారేసుకుంటారు మనకు ఎర్రగా పుట్టిందని మనం దాచుకుంటామా ఎంత ఎడ్డైన గుడ్డైన ఎవరి కడుపు వాళ్ళకు తీపంటారు నాదా భగవంతును పూజలు చేసి కొడుకుల బిడ్డల పొలం తెచ్చుకుందామా అని ఆగో నాదా పూజలకు పోదాం అనగానే ఆగో బామ దాసోళ్ళ తీసుకొని పూజలకు పోయి రమ్మన్నాడు ఆగో దాసోళ్ళ ఎంబడి పెట్టుకొని ఆ తల్లి సత్యవతి దేవి భగవంతుడు పూజలకు ఎట్లా పోతున్నది
ఉన్నది ఆ సత్యవాతి బయలు వెళ్ళిందో దేవా ఆడవిల్ల సత్యవాతి బయలు వెళ్ళిందో రయ్యా ఆడవిల్ల సత్యవాతి ఊరంటూ వాసినాది ఉల్లి తోటాలే అమ్మ ఊరంటూ వాసినాది మాలంటూ వాసినాది మల్లె తోటాలే అమ్మ ఎక్కరాని కొండలైనా ఎక్కిపోతాడే అమ్మ ఎక్కరాని కొండలైనా దిగరాని కొండలైనా దిగిపోతాడే అమ్మ దిగరాని కొండలైనా తెల్లగున్న రౌతుగైనా దేవుడంటారో రయ్యా తెల్లగున్న రౌతుగైనా నల్లగున్న రౌతుగైనా నడుమంచిరా దేవుళ్ళ పూజలైనా చెయ్యవంటేనా తల్లి దేవకుల పూజలైనా గుడి లేని కాడ గుడి కట్టిస్తున్నది బడి లేని కాడ బడి కట్టిస్తున్నది గంటలు లేని గుళ్ళల్ల గంటలు పని కడుతున్నదమ్మా అట్లా కొంత దూరం అద్దూన పడివిలకెళ్ళి భగవంతుని పూజలు చేసుకుంటే ఎప్పుడు బయలుపోతున్నదో అమ్మా తల్లి పోయే అక్కడే ఉండే దేవా తల్లి పోయే దోపలోన ఉన్నాయో దేవా ఎర్ర ఎర్రని ఎర్ర ఎర్రని గుళ్ళ ఎమరవాడ గుళ్ళని కళ్ళ చూసింది ఆ తల్లి సత్యవతి దేవి ఆగోట కొట్టి ఆ గుళ్ళకి వెళ్ళిపోయి మేము పూజలు ఎత్తమా అని అచ్చమలని చెమల్ల బొడ్డు పోసంగి సర్వ సంపంగి దేవా గన్నేరు పూలు పట్టుకొని పాడబడ్డ గుడి వేడికి ఎర వచ్చింది సత్యావతి దేవి ఆ గుళ్ళ చూడబోతే పిట్టల గౌసు పిక్కలమంటి కాకుల గౌసు కాళ్ళమంటి ఉన్నది గుడి లోపల కసుపు తీసి బయట వారబోసి గుడివంత వలక వచ్చి రంగ వెళ్ళు ముగ్గులు సింగ వెళ్ళు ముగ్గులేసి నిల్వట అద్దాలు పెట్టి నిచ్చమా కురులు దాపి బండారి పరవు ఎదురు బండారి ఎదురు పోసి ఓ తండ్రి జంగవయ్యా అభిషేకో ప్రియ శంకర లంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన సర్వడి నీళ్ళ గురించి సంతోషపడే బోలా శంకరునివి తండ్రి అన్నం ఉన్న వారికి పిల్లలెందుకు ఏవు పిల్లలున్న వారికి అన్నం ఎందుకే ఉన్నారు వస్తోడు నీరు పోతాడు నీరు వస్తోడు నారు పోతాడాట కోటరి స్టోడే వాటర్ ఇస్తాడాట అరే 10 ఏళ్ల పబ్బది బట్టి 5 ఏళ్ల హారతి బట్టి తండ్రి జంగవయ్యా ఎక్కడ ఉన్నావు తండ్రి మా సదాశోకం నీకు మెల్లం అందుతలేదా తండ్రి అని ఎట్లా పూజలు ఎత్తున్నారు పాడబడ్డ గుళ్ళల్లా తండ్రి జంగవయ్యా ఎక్కడనున్నావు అయ్యో నా మొర వినవయ్యా నా మొర వినవయ్యా మమ్ముగా నరాసామి పుట్టిన మల్యాలో
జరైతే పోయి బల్ల కింద పడతా అంటీ ఏంటప్పుడు అవన్నీ దొప్పుడు కక్కి తాగితే వచ్చిన కాంచెలు మొక్క బొర్రవని నువ్వు మొక్కు అన్న కాడ మొక్కుతా అన్నా అన్నరా నీ తాడు తెంప నీ మొల్లారం కొయ్యాలి నిన్ను ఎత్తుకపో నిన్ను కట్టకపోను పాడుకా గవేమంటారా నీ మొల్లారం కొత్తే కిరిగిందా అంటాను నేనేమంటాను నీ బాగా కోరుతాను నన్ను మొక్కుతాను ఇప్పుడే వేయింది శివుని లింగం కాడికి చేయి వేయింది గంతే ఇక దేవుడు ఒక్కొక్క మెట్టు దిగి వస్తాడు ఎందుకు డిస్టర్బెంట్ చేసినావా నన్ను అయ్యో గింత డిస్టర్బెంట్ చేస్తే దేవుడికి భగవంతుడు దిగి వస్తాడు ఇక చెప్పని వచ్చి సంతాన బలం ఇస్తే ఇంటికి పోతా అంటే జర అయితే అయ్యో గున్నపోయింది కాదమ్మా ఎందుకు డిస్టర్బెంట్ చేసినావా నీ కళ్ళు మొండ కమిరిచిన కర్రెపందులో రావు దిక్కుమాల మొండ ఎవరు లేరా భగవంతుడు నేను పూజలు చేస్తా అంటే నువ్వు పండబడితే నిద్రపో ఆడుతీవి ఏం మొక్కుతానవే మొక్కడానికి వచ్చినావా పనడానికి వచ్చినావా మొక్కుతానమ్మా భగవంత తండ్రి రాసుడా బతిపోసా ఏం కాదో పోసు మాడిపోయిన ఖర్చులు మూతున్నట్టు నీ మూతి పాడువాడ నాది ఇది గ్యారెంటీ కలర్ అమ్మా ఇది గ్యారెంటీ కలర్ కసాడు మురికి కలర్ 4 రోజులు ముంచి తీసినా కానీ ఈ కలర్ 2 రోజు అడవది కళ్ళతోడు బుర్రలు వల్ల కొర్రబట్టుకున్నట్టు నీ కళ్ళు పొద్దున్నాక 4 ఎకరాలు పత్తి మందు కొట్టేసిన కళ్ళు ఎర్రబడకుండా ఏం చేస్తాయి అవ్వయ్యా గంటా పచ్చనందుకే మరి బతిన కాడికైనా 4 రోజులు మంచిగా బతకాలంటే వాన పడ్డది ఏం చేయాలమ్మా ఇంత మంది మంచిగా మొక్కు మంచిగా ఇక్కడ బొక్క బొరవని మొక్కుతాను తండ్రి నీ బాంచ రాయసరా బతిపోసావా నీ బాంచ నీ కాలు మొక్తా తల్లి దొరసానికి వచ్చి చెప్పన సంతాన బలం ఇచ్చినట్టుగా అయితే కంజగొట్టుని పెన్నాన్ని తీసుకుపోయి దారుణం చేపించుకొస్తా తండ్రి నీ బాంచని భగవంతా రాయసరా బతిపోసావా పాప అనే పని తీరతలేదట దామెను తీసుకుపోయి ఎవడాలో తీసుకుపోయి దారుణం చేయించి దాన్ని అవగారించి కాడ వడగొట్టు తెల్లారచ్చి మళ్ళా వాళ్ళు ఆయన ఇల్లు 2 అయ్యో నేను చెల్లెనైతే కాదురా చెల్లెమైన కుక్క లెక్క నేను వచ్చా మందు ఉత్సవత్త కిచ్చాపల్లి పిచ్చిలేసిపోతా నేను ఏం లేచిపోర్రా మంచిగా రాసిన కోటరా అనుకో తాపు కింద దాక్కుంటుండ్రు పాడు కావాలా చల్లగా అత్తా వెనక సలి పెట్టినా దొరుకుతలేదా నేను మొక్కుతాను ఇదేంది మొక్కుతానా తండ్రి నీ బాంచని దేవుడు ఎక్కడ ఉన్నావు తండ్రా అని 10 పప్పది బట్టి 5 బట్టి ఎడవంటి పాడవంట గుల్ల పాడి తెచ్చి ఆ గుళ్ళల్లో పూజలు చేస్తున్నారు భగవంతో ఈ జగన్నాథము రామకృష్ణ పైమా పరమేశ్వర మహేశ్వర కరణ గంట వాళ్ళ గంగధర పక్కన పార్వతి గొప్పల గంగదేవి కోటి యంత్రాలు గలవాడ కోటి మంత్రాలు